ఈ దుర్గమ్మపై నమ్మకం ఉంటే ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని తప్పకుండా విని తెలుసుకుని అమ్మవారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు. ఫ్రెండ్స్, ఈ సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మవారి మాటలను తెలుసుకున్నాం. సరే, అంటే ఎటువంటి సమస్య అయినా సరే, మనోవేదన కానీ ఏదైనా కానీ మీకున్న సమస్యను అమ్మవారు చిటికలో పరిష్కరించి మీకంటూ ఒక చిన్న చక్కని వెలుగు లాంటిది మీకు చూపిస్తారు. చాలా నమ్మకంగా మీకు అమ్మవారి సందేశాల ద్వారా కలుగుతుంది. ఇక అమ్మవారి సందేశాన్ని విందామా? మరి ఒక ఆనందమైన జీవితానికి నువ్వు తప్పకుండా మారబోతున్నావు అమ్మా. ఇక నువ్వు కన్నీరు తుడుచుకోవాలి. తప్పకుండా ఈ దుర్గమ్మ మాటను శ్రద్ధగా విని దుఃఖించకు. ఈరోజు ఈ దుర్గమ్మ సందేశం వింటే తప్పకుండా నీ మనసులో నువ్వే ధన్యవాదాలు చెప్తావు. అవునమ్మా, నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి విశ్వాసాన్ని నమ్మకంతోనే ఉన్నావు కదా. మరి అందుకే ఈ సందేశంతో నీ జీవితాన్ని మార్చేటటువంటి ఒక వార్త